చంద్రోత్పత్తి పౌర్ణమాసి తిథి. అటు పిమ్మట మహాతపుడు బ్రహ్మ మానసపుత్రుడు అత్రి. అతడు గొప్ప తపస్సంబంధం కలవాడు. అతని పుత్రుడు చంద్రుడు దక్షిణ కళ్ళుడు. ఆయన దాక్షాయనుడిని పేరొందిన 27 కన్యలు చక్కని రూపం కలవారు సోమునికి పత్నులు. వారిలో అందరికంటే మిన్న రోహిణి. సోముడు ఆమెతో విహరింపజొచ్చెను. ఇతర భార్యలను ఆచరింపకుండెనని విందుము. ఆ ఇతర భార్యలు చంద్రుని ఈ పక్షపాతం దక్షునికి చెప్పుకొనగా దక్షుడును పలుమార్లు చంద్రుని కడకు వచ్చి చెప్పెను. కానీ అతడు వారిని సమంగా చూడడాయను. అంత దక్షుడు నీవు కనబడకుండా పొమ్మని శపించెను. దక్షుడు ఇట్లు శపించగా సోముడు దక్షునితో నీవును అట్లే అగుదువు. సనాతనమగు బ్రహ్మదేహమును విడిచి పెక్కుమందికి పుట్టువాడ వగుదువు అని పలికెను. ఇట్లు పలికి చంద్రుడు దక్షుని శాపమును క్షీణించెను. సోముడు ఇట్లు రూపం లేనివాడు కాగా దేవతలు, మనుషులు, చెట్ల పొదలు సమస్తములకు ఔషధులు క్షీణించాయి. క్షీణించిపోతున్న ఔషధులతో పాటు దేవతా శ్రేష్ఠులు కూడా తరిగిపోతూ బాధ పొందిన వారే పొదల మొదట చంద్రుడున్నాడని పలుకజొచ్చిరి. తీవ్రమైన వేదనతో వారందరూ విష్ణువుని శరణుజొచ్చారు. భగవంతుడు వారిని అందరినీ నన్నేమి చేయమందురని అడిగాను. దేవా, ఆ దక్షిణ శాపం చేత సోముడు నాశమాయనని పలికిరి. దేవతలారా, ఔషధులన్నింటినీ పడవేచి చెదిరిపోకుండా చూచుకొని కలసం వంటి సముద్రాన్ని చిలుకుడు అని విష్ణువు వారితో పలికెను. దేవతలతో ఇట్లా పలికి హరి తానే రుద్రుని బ్రహ్మను భావన చేసెను. అట్లే కవ్వపు త్రాడుగా ఉండుటకై వాసుకిని స్మరించెను. వారందరూ కలిసి సముద్రాన్ని చిలికిరి. అట్లు చిలకగా చంద్రుడు మరలా పుట్టెను. మానవుల దేహాన క్షేత్రజ్ఞుడని పేరున ఉన్న పరపురుషుడే ఈ సోముడని భావింపదగును. దేహుల్లో ఇతనికి జీవుడని పేరు. పరతత్వం ఇచ్ఛకు లోబడి అతడు వేరుగా సోమ సంబంధమైన ఆకారం పొందెను. దేవతలు, మనుజులు 16 విధాలుగా ఉన్న దేవతాయోనులు అతనిపై ఆధారపడి బ్రతుకుతారు. అట్లే వృక్షాలకు, ఔషధులకు ప్రభువుగా అతన్నే భావిస్తారు. రుద్రుడు అతన్ని అప్పుడొక కళరూపంతో శిరస్సును ధరించెను. జలములు అతని స్వరూపాలే. అతడు విశ్వమూర్తి అనగా విశ్వమంతా తన ఆకారమే అయినవాడుగా భావనకు వచ్చుచున్నాడు. అతని ఎడ ప్రీతి పొందిన బ్రహ్మ అతనికి పూర్ణిమ తిథిని సమర్పించెను. ఆ తిథి అందు ఉపవాసముండి అతన్ని పూజించాలి. ఎవరితో వండిన అన్నం తినాలి. అట్టివానికి చంద్రుడు జ్ఞానమొసగును, కాంతిని, పుష్టిని, ధనధాన్యాలను ఎక్కువగా ప్రసాదించును అని చెప్పెను.